హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్యా టాక్స్. ఈరోజు మీ ముందుకి 4 శారీస్తో మీషో శారీస్తో వచ్చానండి. పట్టు శారీస్ మనకు శ్రావణ మాసానికి ఎంతగానో ఉపయోగపడే శారీస్ అండి. చాలా బాగున్నాయి. మీషోలో బాగా రావని అందరికి ఒక అపోహ అయితే ఉందండి. నేను చూపిస్తాను ఎంత బాగున్నాయో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, అది ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. శారీ చూసే ముందు నేను కట్టుకున్న శారీ చూడండి, చాలా బాగుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇదే వచ్చిందండి. నేను మామూలుగా రౌండ్ నెక్ పెట్టి కుట్టించుకున్నాను. శారీ వచ్చేసి ఇలా ఉందండి. మంచి బార్డర్ వచ్చేసి చాలా డిగ్నిఫైడ్గా ఉందండి. మనకు కొంగు వచ్చేసి కలంకారీ మోడల్ ఇచ్చారు. ఈ ట్యాజిల్స్ నేనే వేసుకున్నానండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇదండి ఈ శారీ వచ్చేసి ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి. నేను అన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఫస్ట్ శారీ చూసేద్దాము. శారీ వచ్చేసి ఇదండి. మనకి ఇది బార్డర్ ఇలా వచ్చిందండి. కింద చిన్న కడ్డీ బార్డర్ వచ్చేసి పైన ఒక కడ్డీ బార్డర్ వచ్చిందండి. మిడిల్లో మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఒకసారి డిజైన్ చూడండి, చాలా బాగుందండి. మనకు ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. మనకు మిడిల్లో అక్కడక్కడ మంచి బూటీస్ ఇచ్చారండి. సూపర్గా ఉంది శారీ. ఇది వచ్చేసి కాపర్ జరీ అండి. మనకు కాపర్లో ఉంటుంది. చాలా బాగుందండి. మనకంతా ఎలివేట్ అయినట్టు ఉండదండి. మంచి సింపుల్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది. కలర్ అయితే చాలా బాగుందండి. మనం ఒకసారి శారీ చూసేద్దాము. శారీ వచ్చేసి ఇదండి. మనకి శారీ అంతా ఒకటే కలర్ వస్తుందండి. కాకపోతే ఇది మనకు కాపరు జరీ వచ్చిందండి. అన్ని మనకు ఇక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది లేదండి. మెయిన్ అందరికీ ప్లెయిన్ పార్ట్ వస్తుంది అనేది ఒకటి ఉంటుంది కదండి. ఈ శారీస్కి అయితే ప్లెయిన్ పార్ట్ లేదండి. మనకు అంతా ఇలాగే వచ్చింది ఒకే కలర్తో. మనకు మంచి నిండుగా వచ్చాయండి బూటీస్. కొన్ని శారీస్కి మనకు హాఫ్కే వస్తాయి కదా, అలా కాకుండా మనకు శారీ మొత్తం వచ్చాయండి. చాలా బాగుంది శారీ. కట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు పళ్ళు పాట అండి. పళ్ళు పాట కూడా మనకు కాపర్ జరీతోటే వచ్చిందండి. చాలా బాగుంది శారీ. వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉందండి. బ్లౌజ్ మనకు సేమ్ రన్నింగే ఇచ్చారండి. రన్నింగ్ ఇచ్చేసి మనకి ఇలా స్ట్రైట్స్ ఇచ్చారండి కాపర్ జరీతో. నేను ఇలా సింపుల్గా రౌండ్ నెక్ పెట్టించుకున్నానండి. ఎందుకంటే మనకి ఇక్కడ అంతా వర్క్ లాగా వచ్చింది కదండి. దీనికి ఏ డిజైన్ పెట్టినా అంత బాగోదు. షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను నేను, ఓన్లీ బార్డర్ వచ్చేలాగా. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టించుకున్నానండి. చాలా బాగుంది. నేను ఇది కట్టుకొని చూపిస్తాను, మీరు పక్కన చూసేసేయండి. చాలా బాగుందండి శారీ. మీకు నచ్చినట్టయితే పర్చేజ్ చేసుకోండి. సెకండ్ శారీ వచ్చేసి ఇదండి. ఇది కూడా చాలా బాగుంది. మనకు సెమీ పట్టు శారీస్ అండి. ఈ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది. మనకు టిష్యూలో వచ్చిందండి. చాలా నీట్గా ఉంది. ఇది మనకు ఉల్లి పొరక అంటారు కదండి, ఉల్లి పొరక దాంట్లో లైట్ కలర్ అండి. ఇది లైట్ కలర్ మీద మనకు ఇలా పింక్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ వచ్చేసి మనకి ఇంత వచ్చిందండి, ఒక జానెడ్ వచ్చింది. చాలా నీట్గా ఉందండి. మనకి ఇక్కడ వచ్చేసి ఇది లైట్ కలర్ ఇచ్చారండి. మనకు జెరీ థ్రెడ్ వీవింగ్తో మనకి ఇక్కడ ఫ్లవర్ బూటీస్ వచ్చాయండి, చెట్ల మాదిరిగా. ఒకసారి చూడండి, చాలా నీట్గా ఉంది. మన పైన బార్డర్ వచ్చేసి చిన్నగా వచ్చిందండి, కింది బార్డర్ వచ్చేసి పెద్దగా వచ్చింది. మనం ఇది ఒకసారి బ్లౌజ్ శారీ ఎలా ఉందో చూసేద్దాం. దీనికి కూడా మనకు ప్లెయిన్ పార్ట్ ఇవ్వలేదండి. ఈ శారీకి కూడా మనకు కటిచంగ్ అండి. ఇది మొత్తం మనకి ఇలాగే ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉందండి. చాలా బాగుంది. మన ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదండి, బోనాలకు మనము కట్టుకుంటే చాలా బాగుంటుందండి. పట్టు శారీ కట్టుకుంటే బోనం ఎత్తుకునే వాళ్ళకి ఆయిల్ అది పడి పాడవుతుంది కదండి. ఇలాంటి శారీస్ అయితే మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటాయండి. ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది శారీ. మనకు శారీ మొత్తం ఇలా బూటీస్ ఇచ్చారండి. చాలా బాగుంది. ఒకసారి చూడండి దగ్గర నుండి, ఎంత బాగుందనండి ఈ శారీ. దీని పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారండి. మనకు కొంచెం వేరియేషన్తో ఇచ్చారు. సేమ్ కలర్లో జెరీ థ్రెడ్ వచ్చిందండి. మనకు బ్లౌజ్ కూడా ఇలాగే ఇచ్చారండి. నాకు నచ్చలేదు, అందుకని నేను దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నానండి. చూపిస్తాను. శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. నేను ఇలా తీసుకున్నాను.
మనకు కొంచెం డార్క్ ఉంటే ఏం పర్వాలేదండి. దీంట్లో మనకు ఈ కలరు మిక్స్ అయింది కాబట్టి మనకి ఇలా కనపడుతుంది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదండి మన బ్లౌజు వచ్చేసి చాలా నీట్గా ఉంది. కర్దానా బీడ్స్, మన ముత్యాలు ఇలా జర్కాన్ బేస్తో మంచి స్టోన్స్తో ఇచ్చారండి. హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంది, చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. మనం బయట వేయించుకుంటే వీటికి 3,500-4,000 అడుగుతారండి. మనకు మీషోలో 1,000 అబోవ్కే వచ్చేసాయండి. చాలా నీట్గా ఉంది. ఈ బ్లౌజ్తో కనుక ఈ శారీ పేరప్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి మీకు నచ్చినట్టయితే పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి. మీకు కావాలంటే పర్చేజ్ చేసుకోండి. థర్డ్ శారీ వచ్చేసి మనం ఇంతకుముందు బ్లూ చూసాం కదండి, అది ఇది ఒకటే నాకు నచ్చి నేను కలరు 2 తీసుకున్నానండి. మనకు పెళ్ళిళ్ళప్పుడు హల్దీ ఫంక్షన్ ఉంటుంది కదండి, అలా కట్టుకున్నప్పుడు మనకు శుక్రవారం రోజు పూజ చేసుకున్నప్పుడు ఎల్లో చాలా బాగుంటుంది కదండి, అందుకే నేను సేమ్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందండి. సేమ్ బార్డరు కాపర్ జరీతో వచ్చింది. మనకు సేమ్ 2 కడ్డీ బార్డర్లు ఇచ్చి మధ్యలో మనకు తీగ టైపు ఫ్లవర్స్ ఆకులు ఇచ్చారండి. చాలా బాగుంది. శారీ అంతా వచ్చేసి ఇలాగే ఉంటుంది. మధ్యలో బూటీస్ వచ్చాయండి. ఇది కూడా ఆర్గాంజా ఫ్యాబ్రికేనండి. ఈ శారీ వచ్చేసి సేమ్ ఇంకా దానిలాగేనండి. మనకు ఇక్కడ ప్లేన్ పార్ట్ అలాంటిది ఏమి ఇవ్వలేరు. లైట్ వెయిట్గా ఉందండి. ఇలా మనకు శారీ మొత్తం బూటీస్ వస్తాయి. చాలా నీట్గా ఉంది. మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి. ఇది కూడా మనకు కాపర్ జరీ వేవింగ్తో ఇచ్చారు. చాలా నీట్గా ఉందండి. ఇగో బ్యాక్ సైడ్ కూడా మనకు తట్టుకునేలాగా ఏమీ లేదండి. ఇదిగోండి చూడండి, చాలా నీట్గా వచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ కూడా మనకు సేమ్ అదైతే ఎలా వచ్చిందో అలాగే వచ్చిందండి. ఇది కూడా సేమ్ వచ్చింది. నేను అంతేనండి రౌండ్ నెక్ పెట్టించుకొని కుట్టించేసుకున్నాను. దీనికి మాత్రం పొడుగు హ్యాండ్స్ పెట్టుకొని ఇక్కడ పఫ్ స్లీవ్స్ పెట్టుకున్నానండి. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో చూడండి. ఇది ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. మీకు నచ్చినట్టయితే తీసుకోండి. ఫోర్త్ శారీ వచ్చేసి ఇదండి. ఇది మనకి క్రీమ్ కలర్ అండి. ఇది క్రీమ్ కలర్ పైన జెరీ వీవింగ్ వచ్చిందండి. ఇది మనకు మామిడి పిందెల షేప్లో వచ్చింది. ఒకసారి చూడండి, మామిడి పిందెల షేప్లో వచ్చిందండి. ఇది వచ్చేసి మనకు బార్డర్ పెద్దదిగా ఇచ్చారండి. కింద మనకు ఇలా మంచి డిజైన్ ఇచ్చారండి. పైన సేమ్ బ్లౌజ్కి ఏ డిజైన్ అయితే ఉందో అదే ఇచ్చారండి. చాలా బాగుంది. ఈ శారీ కూడా కట్టుకుంటే మంచి లుక్ వస్తుందండి. ఇది మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటే ఇవి మంచి అఫీషియల్ కలర్ కదండి, చాలా బాగుంటుంది. మనకి ఇది సింపుల్గా ఉంది, మరీ హెవీగా అట్లా ఏం అనిపించదండి. ఇది శారీ వచ్చేసి ఇలా ఉంది. మనకి ఇది షైనింగ్ అవుతుందండి. మీకు కనిపిస్తుందో లేదో, శారీ షైనింగ్ అవుతుంది. మనకు లావుగా కాకుండా సన్నంగా వచ్చిందండి. మనం లావు ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా సన్నంగా కనపడతారు. ఇది వచ్చేసి బార్డర్ అండి. ఇదిగోండి, కింద పెద్ద బార్డర్ ఇచ్చారండి, పైన చిన్న బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. దీనికి కూడా మన ప్లేన్ పార్ట్ అనేది ఏమీ రాలేదండి. శారీ మొత్తం మనకంతా ఇలాగే ఉంది. మంచి మామిడి పిందెల బ్యూటీస్ అన్నీ చీర మొత్తం ఇచ్చారండి. మనము ఇంట్లోనే ఇది నార్మల్ వాష్ చేసుకోవచ్చండి. మిషన్ వాష్ అయితే చేయొద్దు. మనం షాంపూ వేసి నార్మల్ వాష్ ఎంచక్కా చేసుకోవచ్చు. మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారండి. చాలా బాగుంది. అసలు ఈ బ్లౌజ్ వేసుకొని ఈ శారీ కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకు బ్రొకెట్ లాగా ఇచ్చారండి. దీనికి కూడా నేను పైపింగ్ వేసుకొని రౌండ్ నెక్ పెట్టించుకున్నానండి. ముందు కూడా రౌండ్ నెక్కే పెట్టించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 హ్యాండ్స్ పెట్టుకొని ఇక్కడ పఫ్ స్లీవ్స్ మాత్రమే పెట్టుకున్నానండి. సింపుల్గా ఇలా కుట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ వేసుకొని ఈ శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి వేసి చూపిస్తాను చూడండి. ఇలా చాలా బాగుంటుందండి ఈ శారీ. మన శుక్రవారం రోజు మన పూజలప్పుడు కట్టుకుంటే కూడా సూపర్గా ఉంటుందంటే మన కార్తీక మాసం కోసం ఈ పట్టు శారీస్ అయితే మీ ముందుకు తెచ్చానండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.